నమస్కారం అండి. ఇవాల్టి మన టాపిక్ కమర్షియల్ కిచెన్ డిజైన్ ఇన్ 2D లేఅవుట్ ఫార్మాట్. నేను 3D తయారు చేయడానికి చూశాను కానివ్వండి, ఒక బొమ్మలో మనము మొత్తము పెట్టడానికి కొంచెం ఇబ్బంది అవుతోంది కాబట్టి ఒక 3D లేఅవుట్ ఇస్తే, ఒక 2D లేఅవుట్ గనక ఇస్తే అది ఒక మోస్తరుగా జనాలకి అర్థమవుతుంది అనేటటువంటి ఉద్దేశంతో ఫుడ్ బిజినెస్ ఆపరేటర్ ఎడ్యుకేషన్ సిరీస్లో దీనిని ఒక భాగంగా నేను చూపెట్టాలనేసి అనుకుంటున్నానండి. కమర్షియల్ కిచెన్ యొక్క డిజైన్ ఎలిమెంట్స్ మీద నేను కొన్ని వీడియోస్ ఆల్రెడీ ముందర చేస్తున్నానండి. ఒకటి ఎంటైర్ కమర్షియల్ కిచెన్ మీద ఒక మాస్టర్ క్లాస్ ఉంది. మీరు దాన్ని చెక్ చేయాలి అనేటటువంటిది నా విన్నపం. ఎందుకంటే వీటి యొక్క రిక్వైర్మెంట్స్ అవన్నీ వెరీ క్లియర్లీ ఇచ్చామండి. కొత్తగా వినేవాళ్ళ కోసము ఇంకొకసారి రీట్రేట్ చేస్తున్నానండి. కమర్షియల్ కిచెన్లో మీరు బల్క్ వాల్యూమ్లో పబ్లిక్ కోసము ఫుడ్ వండుతారు కాబట్టి వాటికి కొన్ని బేసిక్ లక్షణాలు ఉండాలండి. ఆ లక్షణాలని ఇక్కడ చెప్పటం జరిగింది. ఓకే, దాని తర్వాత వేరే ఎలిమెంట్స్ చాలా ఉన్నాయండి. అంటే ఏంటి, మీకు ఫ్లోర్ ఎట్లా పెట్టుకోవాలి, ఫైర్ ప్రూఫింగ్ ఎట్లా పెట్టుకోవాలి, మీ కిచెన్ వాల్స్ ఎట్లా ఉండాలి, ఇవన్నీ ఏంటంటే ఇండివిజువల్ వీడియోస్లో కానివ్వండి, లేకపోతే ఒక బల్క్ పెద్ద వీడియోలో నేను ఆల్రెడీ చెప్పటం జరిగిందండి. ఇంపార్టెంట్ యాక్టివిటీసు. ఓకే, సో మీరు వాటిని చెక్ చేసుకుని దాని ప్రకారంగా మీరు వెళ్ళండి. ఓకే, కొన్ని ఇంకా అప్లోడ్ అయ్యే స్టేజ్లో ఉన్నాయండి. కాబట్టి డోంట్ టేక్ ఇట్ యాజ్ 100% డిజైన్ ఎలిమెంట్. మీ యొక్క కన్సల్టెంట్ కానివ్వండి, లేకపోతే మీకు ఎవరైతే అడ్వైజ్ ఇస్తున్నారో ఓకే, వాళ్ళ ద్వారా కూడా కొన్ని మీరు పెట్టుకొని చెక్ చేసుకుంటాం అనేటటువంటిది కరెక్ట్ పద్ధతి అనేది నా యొక్క సింపుల్ థాట్ ప్రాసెస్. సో రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ టు కీప్ దట్ ఇన్ మైండ్. ఇప్పుడు మనకి కమర్షియల్ కిచెను, దాని తర్వాత డైనింగ్ ఏరియా గనక ఒకటే ఫ్లోర్లో ఉండేటటువంటిది ఒక డిజైన్ ఇక్కడ ఇచ్చానండి. దీన్ని మనము 2 మేజర్ సెక్షన్స్ కింద డివైడ్ చేసుకుందామండి. ఒకటి వచ్చేటప్పటికి డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియా ఎట్లా ఉండాలి అంటే కస్టమర్కి ఆహ్లాదకరంగా ఉండాలి. దాని తర్వాత ఒక లైటింగ్, మీ యొక్క మోడల్ ఏదైతే తీసుకుంటున్నారో దానికి అనుగుణంగా ఒక లైటింగ్ ఉండాలి. దాని తర్వాత ఒక సింపుల్ అండ్ సోబర్ డిజైన్ మీరు కవర్ చేసుకోవాలండి. మీరు వక్వాసు కోసము మీరు ఏంటంటే రెస్టారెంట్ ఇంటీరియర్ డిజైన్ చేయొద్దు అనేటటువంటిది నా పాయింట్ అండి. ఫైన్ డైన్ అయినా సరే. రీజన్ ఏంటంటే ఫైన్ డైన్ ఏరియా కానివ్వండి, లేకపోతే కస్టమర్కి ఫుడ్ సర్వ్ చేసేటటువంటి ఏరియా ఎప్పుడూ క్లీన్ అండ్ నీట్ అండ్ హైజీనిక్ కింద ఉండాలి అనేటటువంటిది బేసిక్ మ్యాండేటరీ డిజైన్ అండి. ఓకే, సో మీరు ఇవి చేసేటప్పుడు బై ఎనీ ఛాన్స్ మీరు ఓవర్గా కనుక మీరు ఇంటీరియర్ డిజైన్ అండ్ దెన్ యాజ్ వెల్ అది డిస్ప్లే మోడల్కి కనుక వెళ్ళిపోతే అక్కడ వాటిని క్లీన్ చేసుకునేటటువంటి ప్రాసెస్లో ఇంటీరియర్ పాడవుతుందండి. ఓకే, ఎందుకంటే సపోజ్ ఇప్పుడు మీకు నీళ్లు కెమికల్తో కలిసినటువంటి నీళ్లు చల్లి మీరు ఫ్లోర్ని క్లీన్ చేయాలి. మీరు అక్కడ కార్పెట్స్ పెట్టారనుకోండి, కార్పెట్ పెట్టడం తప్పని నేను అంటలేదు సార్. కార్పెట్ మీరు పెట్టినప్పుడు వాటిని క్లీన్గా పెట్టుకోవాలి. లేకపోతే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం, విత్ ఇన్ అ వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం అవంతా ఏంటంటే డస్ట్ అయిపోయేసి మీకు వాసన వస్తుందండి. కాబట్టి ప్లీజ్ బీ కాషియస్ ఆన్ దట్ వన్. కిచెన్ డిజైను నీట్గా ఉండాలి, సైమల్టేనియస్లీ దాన్ని మెయింటైన్ చేసేందుకు ఈజీగా ఉండాలి ఆ ఫైన్ డైన్ ఏరియాలో. కాబట్టి నేను చాలా రెస్టారెంట్స్కి వెళ్ళేసి వాళ్ళు విపరీతమైనటువంటి గ్రిల్ టైపు, లేకపోతే మనం ఆకుల టైపు డిజైను, లేకపోతే ఫెదర్స్ ఉన్నటువంటి డిజైన్స్ ఇవన్నీ పెడతా ఉంటారండి. అవి కరెక్టు తప్పని చెప్పేందుకు నేను ఎవరిని కాదు కానివ్వండి. మీరు కడగటానికి కానివ్వండి, క్లీన్ చేయటానికి ఇవి చాలా ఇబ్బందికరమైనటువంటి వస్తువులండి. సపోజ్ ఇప్పుడు మీరు వాడేటటువంటి మెటీరియల్ ఈజీగా బెండ్ అయిపోతుంది, లేకపోతే కనుక చాలా డెలికేట్ రిలేటెడ్ ఉంటే కనుక మీరు వాటిని క్లీన్ చేయలేరు. కానీ కిచెన్ నుంచి వచ్చేటటువంటి ఫ్యూమ్స్లో వచ్చేటటువంటి ఆ సూట్ దాని మీద డిపాజిట్ అవ్వచ్చు. లేకపోతే మీరు బయట చాలా పబ్లిక్ నుంచి జనాలు వస్తూ ఉంటారు కాబట్టి మీకు ఏసీస్ ఎప్పుడూ రన్ అవుతూ ఉంటాయి. దాని తర్వాత బయట నుంచి జనాలు ఎటువంటి బట్టలతో కానివ్వండి, చెప్పులతో కానీ వచ్చినప్పుడు డస్ట్
డస్ట్ అక్యూములేట్ అయ్యేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది నార్మల్ ఉండేటటువంటి యాక్టివిటీస్ కంటే. సో అవి మీరు ఎప్పుడైనా సరే జాగ్రత్తగా చూస్ చేసుకుని దానిని రిపీట్ దానిని క్లీన్గా ఉంచుకునేందుకు పద్ధతి పెట్టుకోండి అనేటటువంటిది నా పాయింట్. ఓకే. సో నేను ఓవర్గా డైనింగ్ ఏరియాకి వెళ్ళటం లేదండి. డైనింగ్ ఏరియాకి కావాల్సిన ఒక బేసిక్ రిక్వైర్మెంట్ నేను చెప్పాను. ఓకే. వాటర్ రెసిస్టెంట్ మెటీరియల్స్ వాడుకోండి వీలైనంత వరకు. వాటర్, హ్యూమిడిటీ అండ్ ఫ్యూమ్స్ అవి క్లీన్గా ఉండేటట్టు, అవి రెసిస్టెంట్ ఉండేటటువంటి మెటీరియల్స్తో మీరు డిజైన్ చేసుకోండి. వీలైనంత వరకు బ్రైట్ లైట్ వస్తే కనుక లోపల బాగుంటుందండి. అండ్ ఎన్ష్యూర్ దట్ దెర్ ఈజ్ నో రోడెంట్ బిల్డప్, అంటే కనుక బగ్స్, దాని తర్వాత ర్యాట్స్ ఇవంతా ఉండేది. ఇంకొక మేజర్ యాక్టివిటీ మన సీలింగ్ మీద నేను చెప్పాలనుకునేది, కిచెన్ ఏరియా ఎప్పుడూ మీకు సూటును, ఫ్యూమ్స్, హాట్ ఎయిర్, దాని తర్వాత మిగతా అంతా గందరగోళం ఉంటుంది. కాబట్టి మీరు పిఓపీలు లేకపోతే జిప్సమ్ బోర్డులు పైన పెట్టుకునేందుకు పెద్ద ఇంట్రెస్ట్ చూపెట్టద్దండి. ఈ మధ్యకాలంలో కిచెన్ డిజైన్స్ ఎంత డెవలప్ అయిపోయాయంటే, మీరు ఒక పర్టికులర్ ఫ్లోర్ టాప్లో మీకు పైన ఏది జిప్సమ్ సీలింగ్ కానివ్వండి, లేకపోతే పిఓపి సీలింగ్ కానీ, డిజైన్ ఎలిమెంట్ ఉన్నటువంటి సీలింగ్స్ పెట్టకుండా వాటిని ఓపెన్గా పెట్టేసి మీ ఏసీ డక్ట్స్, దాని తర్వాత చిమ్నీకి వెళ్ళేటటువంటి డక్ట్స్, వాటర్ పైప్స్, ఇవన్నిటినీ ప్రాపర్గా కలర్ కోడ్స్తో అక్కడ వాటి నుంచి వాడుతున్నారండి. ఈ డిజైన్ పైన మొత్తం అంతా ఒక బ్లాక్ ఇది ఇచ్చేసి లైటింగ్ వాటి కింద పెట్టేటప్పటికి అవి డార్క్లో ఉండేసి పెద్ద డిస్టర్బ్ చేయండి కస్టమర్ని. ఇది మంచి డిజైన్ సార్. ఇప్పుడు మీరు పిఓపి కానీ జిప్సమ్ కానీ మీరు పెట్టుకుంటే మీకు ఉండేటటువంటి మెయిన్ ప్రాబ్లము, బై ఎనీ ఛాన్స్ అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం బిల్డింగ్ మీరు మీ ఏరియాని క్లీన్ పెట్టుకోవచ్చండి. కానీ మీరు ఉంటున్నటువంటిది అర్బన్ జంగల్ కాబట్టి చుట్టుపక్కల ఉన్నటువంటి అన్హైజీన్ ఏరియాస్ కానివ్వండి, లేకపోతే డ్రైనేజ్ అనుకోండి, వేరెవర్ రీజన్ ఇట్ ఈస్ దేర్, మీకు ఎలుకలు కానివ్వండి, బొద్దింకలు కానీ, ఇవన్నీ క్రాల్ అవుతూ ఈ ఫుడ్ ఉన్నటువంటి ఏరియాకి వచ్చేటటువంటి అవకాశం చాలా ఎక్కువ. సో ఇవి బై ఎనీ ఛాన్స్ మీ జిప్సమ్ బోర్డ్లో ఉన్న పైన పిఓపి సీలింగ్లో కనుక వెళితే మీరు వాటిని చంపటానికి ఇబ్బంది ఉంటుంది, దాని తర్వాత వాటిని క్లీన్ చేయటానికి ఇబ్బంది ఉంటుందండి. ఎందుకంటే ఇవన్నీ వాటర్ ససెప్టబుల్ మెటీరియల్స్. మీరు చిన్న నీటి చుక్క కనుక తగిలిందంటే జిప్సమ్ కానీ పిఓపి బోర్డు కానీ చాలా తొందరగా ఇట్లా మీకు విచ్చిపోవటము, లేకపోతే మార్క్స్ పడటము చాలా కామన్ అండి. కాబట్టి మీరు ఆ మెటీరియల్ని వాడేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. ఓకే. కొంతమంది ఏం చెప్తారంటే వీటి కింద మీరు లేయర్లు పెట్టేసి మీరు థర్మోకాల్స్ కానివ్వండి, లేకపోతే ప్లాస్టిక్ రిలేటెడ్ ఇవి పెట్టాలి అనేసి అంటాడు. రెండిటిలోనూ ఈజీగా మీరు అప్రోచ్ అవ్వలేనటువంటి ఏరియాలో మీకు రోడెంట్స్ రావటం కామన్ అండి. మీరు ఏ మెటీరియల్తో పెట్టుకున్నా అవి తీసేందుకు చాలా వరకు జనాలు బద్దకిస్తారు. కాబట్టేసి ఇవి మీకు సర్వీస్ రిలేటెడ్కి లేకపోతే మెయింటెనెన్స్ రిలేటెడ్కి ఇబ్బందికరమైనటువంటి డిజైన్ ఫ్రాగ్మెంట్స్ రెస్టారెంట్ డిజైన్ కోసం ఎస్పెషల్లీ ఆఫీస్లో ఇవి పనిచేస్తాయి. ఎందుకంటే అక్కడ ఫుడ్ అనేటటువంటి ప్రాబ్లం ఉండదండి. కానీ మీకు ఫుడ్ ప్రెప్ ఏరియాను, దాని తర్వాత వీటన్నిటిలో మీకు అరోమాటిక్ సెన్స్ ఇవి మనకంటే చాలా ఎక్కువ వీటికి శక్తి ఉంటుంది ఏది టు గో టు ద నియర్ బై ప్లేసెస్. సో ఈవెన్ ఫ్రమ్ ఫార్ ఆఫ్ డిస్టెన్సెస్ ఆల్సో ఇప్పుడు ఫుడ్ అయ్యేటటువంటి ఏరియాకి ఇవి క్రాల్ అయ్యి వచ్చేందుకు అవకాశం చాలా ఎక్కువ ఉంటుందండి. కాబట్టేసి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ రెండో పాయింట్, మీ మెయింటెనెన్స్లో చాలా రెగ్యులర్గా మీకు పెస్ట్ కంట్రోల్ అవుతూ ఉంటుంది ఫర్ ప్రికాషనరీ పర్పసెస్. మీ రెస్టారెంట్స్లో కానివ్వండి, లేకపోతే రెస్టారెంట్ డిజైన్స్లో ఎవరైనా సరే రెస్టారెంట్ పెట్టాలనుకునేటప్పుడు ఫ్రీక్వెంట్ పీరియాడిక్ పెస్ట్ కంట్రోల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి వాటికి తగ్గ డిజైన్స్ని మీరు ఎంచుకుంటాం అనేటటువంటిది మంచి పద్ధతి. మీకు కావాలి అంటే మీ యొక్క ఇంటీరియర్ ఆర్కిటెక్టు ఒక ఈ పెస్ట్ కంట్రోల్ ప్రొఫెషనల్తో మీరు కూర్చోబెట్టేసి వాళ్ళకి ఇబ్బంది లేకుండా మీరు ఏంటంటే పుల్ అండ్ పుష్ రిలేటెడ్ డిజైన్స్ మీరు పెట్టుకోండి. సో దట్ ఏంటంటే వాళ్ళ సర్వీస్కి ఇబ్బంది రాకుండా ఉంటుంది. ఓకే.
ఇది మీ యొక్క ఏరియా. జనరల్లీ ఎట్లా ఉంటుందంటే డైనింగ్ ఏరియాలో మీకు ఒక రిసెప్షన్ ఉంటుంది, ఒక ఒక చిన్న బేసిక్ స్టోర్ కానీ, ఒక కైండ్నెస్ ఆర్ గుడ్ విల్ ఏరియా ఒకటి ఉంటుంది. ఏది కస్టమర్ హ్యాపీనెస్కి ఒక గంట కొట్టడం కానివ్వండి, లేకపోతే ఒక బెల్ కొట్టడం కానీ, లేకపోతే ఒక ఇది ఒక ఒక వాళ్ళ కార్డుని వెరీ గుడ్ జాబ్ అని చెప్పి ప్రైజింగ్ అనేటటువంటి ఏరియా ఒకటి ఉంటుంది. సో మీరు ఏంటంటే యూత్కి తగ్గ డిజైనా, లేకపోతే ఒక కామన్ ఫైన్ డైన్ రెస్టారెంటా, లేకపోతే ఒక ఫ్యామిలీ రెస్టారెంటా, ఒక థాలీ రెస్టారెంటా, ఏదైతే మీ యొక్క మోడల్ ఉందో మేజర్ మోడల్, ఆ మోడల్ని అనుగుణంగా మీ యొక్క ఇంటీరియర్స్ అవన్నీ ప్లాన్ చేసుకోండి. బట్ కీప్ సర్టన్ పాయింట్స్ ఇన్ మైండ్. ఫైర్ రెసిస్టెంట్ మెటీరియల్స్, దాంతో ఈజీ క్లీనబుల్, వాటర్ రెసిస్టెంట్, అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు పెస్ట్ కంట్రోల్ చేయగలిగేటటువంటి అండ్ మెయింటెనెన్స్ చేయగలిగేటటువంటి ఇంటీరియర్స్ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకోండి సార్. ఓకే, మిగతా వాటి మీద నేను మాట్లాడనండి. ఐఎమ్ నాట్ అ డిజైనర్. ఓకే, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో మేము నేర్చుకున్నాం కాబట్టి జస్ట్ మీకు చెప్పాను, అంతకంటే ఇంకేం లేదు. ఇప్పుడు నేను మెయిన్ కిచెన్ ఏరియాస్లోకి వస్తానండి. మీకు ఇప్పుడు ఒక కిచెన్లో మనకి టోటల్లీ ఒక 4 నుంచి 5 భాగాలు ఉంటాయి సార్. ఒకదాన్ని మనం స్టోర్ అంటామండి. ఓకే, ఇంకొక దాన్ని ప్రెప్ అండ్ క్లీన్ అనేసి నేను అంటాను. ఇంకొకటి వచ్చేటప్పటికి వర్కర్ శానిటైజేషన్, ఇంకొకటి మెయిన్ కిచెన్ ఏరియా, రెండోది వచ్చేటప్పటికి ఓపెన్ కిచెన్ ఏరియా. మీకు వేరే వేరే పదాలు ఇంకా ఉన్నాయండి. ఓకే, వాటన్నిటిలోకి నేను వెళ్ళటలేదు. నేను మీకు చెప్తున్నటువంటి పాయింట్ ఏంటంటే, మీకు వెండర్స్ రెగ్యులర్గా మీకు సరుకులు తెస్తూ ఉంటారండి. మీరు వెండర్ సరుకులు తెస్తూ ఉన్నప్పుడు వాటిని బయట ఒక పర్టికులర్ ఏరియాలో రిసీవ్ చేసుకోండి. ఓకే, ఐడియల్లీ నా సజెషన్ ప్రకారం బయటే రిసీవ్ చేసుకుని మీరు మీకు ఇచ్చినటువంటి వస్తువుల యొక్క ఫీల్ ఫ్యాక్టర్ ఒకసారి చెక్ చేసుకోండి. బై ఎనీ ఛాన్స్ మీ వెండర్స్ నుంచే రోడెంట్స్ కానీ ఏమన్నా వచ్చాయి అన్నప్పుడు వాటిని ఒక పర్టికులర్ మెథడ్లో వాటిని క్లీన్ చేసుకుని మీరు ఏం చేయండి అంటే కనుక దాని తర్వాత మాత్రమే మీరు స్టోర్ చేసుకోండి. ఓకే, అండ్ ఎప్పుడైనా వెండర్ డ్రాప్ ఏరియా నుంచి దాని తర్వాత మీ యొక్క స్టోర్ ఇన్వర్డ్ వచ్చేటప్పటికి అవి క్లీన్ అయ్యి డ్రై అయ్యి మాత్రమే మీ దగ్గరికి రావాలండి. అప్పటిదాకా అవి వాటిని బయటే ఉండాలి. దాని తర్వాత మీ యొక్క స్టోర్లోనే ఒక చిల్లరు, ఒక ఫ్రీజరు ఉండాలి బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ అండి. అది మీరు ఒక టెంపరరీ బాక్స్ చిల్లర్ తెచ్చుకుంటారా, లేకపోతే బాక్స్ ఫ్రీజర్ తెచ్చుకుంటారా, ఆర్ లేకపోతే మీరు ఒక చిల్లర్ రూము దాని తర్వాత ఫ్రీజర్ రూము మీరు కడతారా అనేటటువంటిది ఇట్ ఈజ్ యువర్ చాయిస్ అండి. ఓకే, దాని తర్వాత స్టోర్లో మీకు ప్రాపర్ ర్యాక్స్ ఉండాలి, ప్రాపర్ లైటింగ్ ఉండాలి. దాని తర్వాత స్టోరేజ్కి మెథడాలజీకి కావాల్సినటువంటి బిన్ మెకానిజమ్స్ దాంట్లో ఉండాలండి. బిన్స్లో వచ్చేటప్పటికి మీకు డ్రై ఐటమ్స్ ఒక టైప్ ఆఫ్ బిన్స్ ఉంటాయి, దాని తర్వాత యూసేజ్ ఐటమ్స్ ఇంకొక రకమైనటువంటి బిన్స్ ఉంటాయి, దాని తర్వాత కోల్డ్ స్టోరేజ్లో ఉండేటటువంటి ఒక రకం ఉంటుంది. కానీ ప్రతిదానికి లేబులింగ్ అవసరం అండి. సో మీరు వాటిని ఆ లేబులింగ్ ప్రకారంగా చెయ్యండి. దాని తర్వాత ఈ ఏంటంటే నేను వెండర్ నుంచి డ్రాప్ ఏది మీ బిల్తో పాటు వచ్చినటువంటి వస్తువుల్ని ఎప్పుడూ చెక్ చేసుకుంటారు. చెక్ చేసుకున్న తర్వాత మీరు ఏంటంటే వీటిని స్టోర్లోకి తెస్తారు. రిమెంబర్ వన్ థింగ్, మీరు ఎక్కడైతే వెండర్ డ్రాప్ ఏరియా దాని తర్వాత వాష్ అండ్ డ్రైయింగ్ ఏరియా ఏదైతే ఉంటుందో అక్కడ మీరు ఈవెన్ రిసీవింగ్లో మీకు గ్యాస్ సిలిండర్లు ఉంటాయి. సో వెండర్కి మీ యొక్క ఐటమ్స్ మీద యాక్సెస్ ఇవ్వద్దండి. ఓకే, మీరు రిసీవింగ్ చేసుకుంటారు కానీ లోపల ఏముంది అనేటటువంటిది భగవంతుడికి మన ఏది బయట వెండర్స్కి తెలియకపోవటం అనేటటువంటిది మన థాట్ ప్రాసెస్. రీజన్ ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ ఈజ్ అ స్పెషల్ అండ్ ఎక్స్పెన్సివ్ ఐటమ్ కాబట్టి ఈవెన్ రూపాయి ఉన్నటువంటిదైనా మన రూపాయి కాబట్టి అది ఎప్పుడు ఎక్స్పెన్సివ్ అనే మనం ప్రపోజల్ పెట్టుకోవాలండి. సో రెస్ట్ ఆఫ్ ద అదర్ పర్టికులర్ థింగ్స్ మనం చేయాల్సినటువంటి విధానంలో మనం చేస్తాం. దాని తర్వాత వాష్ ఏరియాలో మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాష్ ఏరియా యొక్క రిక్వైర్మెంట్స్ ఉన్నాయండి. వాష్ ఏరియాలో మీకు హాట్ అండ్ కోల్డ్ వాటర్ ప్రొవిజనింగ్ ఉండాలి. దాని తర్వాత మీకు ఒక లార్జ్ టబ్ అవైలబుల్ ఉండాలి. ఏది మల్టీ టబ్స్ ఉన్నా పర్వాలేదు, లార్జ్ టబ్స్ ఎందుకంటే ఒకటి ఏది విచ్ ఈజ్ కొరోజన్ రెసిస్టెంట్ టబ్లో మీరు ఈ వేడి నీళ్ళు వీలైతే కనుక కెమికల్స్ అవన్నీ వేసేసి గిన్నెలు ఏది బాగా ఇది మనం మసి ఉన్నటువంటి గిన్నెల్ని వాటి లోపల పెట్టి కొంత
సేపు పాటు మీరు వాటిని కెమికల్కి ఎక్స్పోజ్ చేయటం అనేటటువంటిది ఉంటుంది. ఇది ఫుడ్ గ్రేడ్ కెమికల్ అయి ఉండాలి, లేకపోతే కరోజన్ రెసిస్టెంట్ కెమికల్ విచ్ ఈజ్ యాక్సెప్టెడ్ ఇన్ ది ఫుడ్ ఇండస్ట్రీ అయి ఉండాలండి. రెగ్యులేటర్ ఎలౌ చేసినటువంటి వస్తువుల్ని మాత్రమే వాడండి. డోంట్ యూజ్ సమ్ అదర్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ రిక్వైర్డ్. ఎందుకంటే మీరు ఇస్తున్నటువంటి ఫుడ్ కస్టమర్ కోసం. సో మీరు క్లీనప్ చేసేటటువంటి దాంట్లో మీకు ఒక ఏముంటుంది, మీకు ఫ్రెష్గా అయినటువంటి మీట్ ఉంటుంది. దాంట్లో మీట్లో 3 రకమైనటువంటి 3 ఫార్మ్స్ ఆఫ్ వాషింగ్ ఉంటుందండి. మీరు ఒకటి వచ్చేటప్పటికి మటను, 2 చికెను, దాని తర్వాత మూడోది ఫిష్ అండి. ఐడియల్లీ మీకు మటన్లో ఇప్పుడు మీకు వేరియస్ టైప్స్ ఆఫ్ మటన్ ఉన్నప్పుడు వాటి కోసం సపరేట్ బిన్స్ పెట్టుకుంటే క్రాస్ కంటామినేషన్ రిస్క్ ఉండదు. దాని తర్వాత అక్కడ ఏరియాలోనే ఇవన్నీ డ్రైన్ అయిపోయేసి మీకు మీరు తీసుకెళ్ళగలిగేటట్టు ప్రొవిజనింగ్కి మీరు ఇవి పెట్టుకోండి. దాని తర్వాత ఎప్పుడూ ఒక పర్టిక్యులర్ ఫ్యాన్ ఆ ఏరియాలో ఉన్నటువంటి ఎయిర్ సర్క్యులేషన్కి ప్రాపర్గా ప్రొవిజనింగ్ ఇవ్వాలి. దాని తర్వాత వెజ్జీ ఏరియాస్కి కూడా మీరు మట్టి ఉన్నటువంటి వెజిటబుల్స్ను, దాని తర్వాత నార్మల్ వెజిటబుల్స్ అంటే పెస్టిసైడ్స్ రిమూవబుల్ కోసం మీకు ఒక ఏరియా ఉండాలి విచ్ ఈజ్ యాక్చువల్లీ డూయింగ్ ఇట్. ఈ మధ్యకాలంలో ఓజోన్ క్లీనర్సు, దాని తర్వాత మీకు వచ్చేటప్పటికి మీరు హీట్ ఎక్స్పోజ్కి కావాల్సినటువంటి యాక్టివిటీసు ఇవన్నీ ఉంటాయండి. సో మీరు మన వాషింగ్లో కెమికల్స్ పోయేటట్టు, దాని తర్వాత పెస్టిసైడ్స్ రెసిడ్యూస్ క్లీన్ అయ్యేటటువంటి యాక్టివిటీస్ మీరు కాన్సన్ట్రేట్ పెట్టుకోండి. ఇట్ అప్లైస్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ అండి, వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ ఇట్. ఓకేనా? సో ఈ ఏరియాస్లో ప్రాసెసింగ్ ఎట్టి పరిస్థితిలోనూ పెట్టుకోవద్దండి. ప్రెప్ ఏరియాలో మీరు కావాలంటే ఇంకొక ఏరియా పెట్టుకోండి. దాని తర్వాత 3 మీకు ఫెర్మెంటేషన్ అండ్ బైనరీ రిలేటెడ్ ఏరియా ఉంటుంది. ఆ ఏరియాని మీరు ఫిక్సప్ చేసుకోండి. ఇక్కడ నేను మీకు ఏమైపోతుందంటే శానిటైజేషన్ రూమ్ అనేటటువంటి దాంట్లో మీరు ఒక్కొక్కసారి కొంత టైంలో మీరు కెమికల్కి ఎక్స్పోజ్ చేసుకొని ఉంటారు. దాని తర్వాత ఈవెన్ ఇంకొక రూమ్ ఆఫ్ ద ఏరియాలో మీ వర్కర్స్ అంతా శానిటైజ్ అయ్యేసి మీరు దీనికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మీరు మీ వస్తువుల్ని శానిటైజ్ చేస్తున్నారా, లేకపోతే హ్యూమన్ బీయింగ్స్ని శానిటైజ్ చేస్తున్నారా, ఆ ఎక్విప్మెంటు ఆ ఏరియాలో ప్లేస్ అయ్యేటట్టు రెస్పెక్టివ్లీ పెట్టుకోండి. దాని తర్వాత కిచెన్ ఎంటర్ అయ్యేటప్పుడు ఒక సెక్యూరిటీ గార్డ్ ఎప్పుడూ ఉండాలి. సో దట్ హీ ఎన్షూర్స్ దట్ అన్ఆథరైజ్డ్ పర్సనల్ కిచెన్ ఏరియాలోకి ఎంటర్ అవ్వకుండా ఉండేందుకండి. ఓకే, ఇప్పుడు వెండర్ కానివ్వండి ఎవరు కిచెన్ ఏరియాస్లోకి వెళ్ళకూడదు. ఎందుకంటే కంటామినేషన్ రిస్క్ ఉంటుంది. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ షుడ్ బీ వెట్టెడ్ బిఫోర్ యాక్చువల్లీ ఎంటరింగ్. దాని తర్వాత ఈవెన్ పదార్థాలు వెళ్తున్నప్పుడు సెకండ్ లెవెల్ చెక్కి ఇప్పుడు స్టోర్ నుంచి వచ్చేటటువంటి పదార్థాలు మీకు సెక్యూరిటీ చెక్తో కిచెన్ ఏరియా లోపలికి వెళ్ళాలి. అండ్ ఇట్ షుడ్ బీ హ్యాండెడ్ ఓవర్ ఓన్లీ టు ది పర్సన్ హూ హ్యాస్ రిక్వెస్టెడ్ ఫర్ ఇట్. అంటే 10 వస్తువులు 10 వాళ్ళు 10 మంది తీసుకెళ్ళటం అనేటటువంటి కాన్సెప్ట్ కాదండి. స్టోర్ అసిస్టెంట్ ప్యాకెట్లు కట్టేసి ఓకే బరువు తూచుకుని అది ఆ ప్యాకెట్లని సెక్యూరిటీ దగ్గర వెట్ చేయించి ఇది అతని ఇండెంట్కి దాని తర్వాత ఉన్నటువంటి ఐటెంకి మ్యాచ్ సెకండ్ లెవెల్ ఆఫ్ చెక్ సెక్యూరిటీ చేసిన తర్వాత లోపలికి వెళ్ళటం బెటరు. దాని తర్వాత ఆ సెక్యూరిటీ శానిటైజేషన్ లోపలికి ఇది కిచెన్ లోపలికి ఎంటర్ అవుతున్నటువంటి ప్రతి ఒక్క వర్కరు అటెండెన్స్ వేయించుకుంటాడు. దాని తర్వాత ఆల్కహాల్ చెక్ చేయిస్తాడు. ఆల్కహాల్ ఎవరైనా డ్రింక్ అయి ఉంటే కనుక అతను వాళ్ళని లోపలికి ఎలవ్ చేయకూడదండి. ఎందుకంటే అది హై రిస్క్ ప్రోన్ ఏరియా కాబట్టి ఇంజురీ రిస్క్ ఉంటుందండి, విచ్ ఈజ్ అ మేజర్ రిస్క్. కాబట్టి స్టాఫ్ ఎవరైనా ఆల్కహాల్ కంటెంట్ మీకు ఒక ప్రిస్క్రైబుడ్ కంటెంట్ కంటే ఎక్కువ ఉంటే అతన్ని ఆ రోజు డ్యూటీలోకి ఎక్కనివ్వకూడదు సార్. ఓకే, ఇది పీరియాడిక్ లెవెల్లో ఎవరైతే ఈ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అవుతున్నారో వచ్చిన ప్రతిసారి ఇది చెయ్యటం అనేటటువంటిది మ్యాండేటరీ రిక్వైర్మెంట్. ఎందుకంటే మీరు ఎవరినైనా లోపలికి హై రిస్క్ ఉన్నటువంటి ఏరియా మంటలు ఇవన్నీ ఉండేటటువంటి ఏరియాలో మీకు ఆ కిచెన్ ఉంటుంది కాబట్టి మీరు దీన్ని చాలా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు కిచెన్ ఏరియాలో మీరు డిఫరెన్స్ అండ్ బైఫర్కేట్ చేసుకుంటారండి కొన్ని యాక్టివిటీసు. ఇక్కడ మీకు ఎట్లా ఉంటుందంటే దాన్ని ఏమంటారంటే ఒక తందూర్ ఏరియా ఉంటుంది.
ఓకే. ఒక తందూర్ ఏరియాలో మీరు ఈవెన్ బేకింగ్ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్నీ కూడా పెట్టుకోవచ్చండి. అంటే మీకు గ్రిల్లింగ్ కానివ్వండి, ఓకే. బార్బెక్యూ గనక చేస్తూ ఉంటే గనక ఈ బార్బెక్యూకి తగ్గ రిలేటెడ్ రిక్వైర్మెంట్స్ మీరు ఈ ఏరియాలో పెట్టుకోండి. తందూర్ రొట్టెలు తయారు చేస్తుంటే అది ఒక ఏరియా స్పెసిఫిక్‌గా పెట్టుకోండి. లేకపోతే అదే ఏరియాలో మీరు చెయ్యొచ్చండి. కానీ క్రాస్ కంటామినేషన్‌లో మీరు ఫ్లోర్ చేస్తా ఉంటారు. దాని తర్వాత నాన్ వెజ్ రిలేటెడ్ ఐటెమ్స్ లేకపోతే వెజ్ రిలేటెడ్ ఐటెమ్స్ బార్బెక్యూ చేస్తున్నప్పుడు ఇబ్బంది రాకుండా ఉండాలి అంటే వాటి కోసం సెపరేట్ ఏరియాని పెట్టుకోండి. దట్ ఈస్ ఎ గుడ్ మ్యాటర్. దాని తర్వాత వర్క్ స్టేషన్స్ ఫర్ ఇండివిడ్యువల్ స్కిల్డ్ లేబర్‌కి అంటే ఇప్పుడు వీళ్ళు ఏంటి కస్టమర్ సర్వీస్ ప్లేటింగ్ కోసం ఒక పర్టిక్యులర్ ఏరియా ఉంటుందండి. సో ఆ ఏరియాస్ని ఎవ్రీ ఇండివిజువల్ యొక్క వర్కర్కి ఒక ప్రెప్ ఏరియా, దాని తర్వాత వాళ్ళకు కావాల్సినటువంటి కొంత ఎక్విప్మెంటు, ఓకే, అవన్నీ తయారు చేసి పెట్టండి విచ్ ఆర్ నాన్ డిస్రప్టబుల్. దాని తర్వాత కిచెన్ ఫ్లోరింగు ఇవన్నిట్లోనూ మీరు హెవీ ఇది కుక్డ్ అయినటువంటి ఫుడ్ని తీసుకెళ్ళగలిగేందుకు ప్రొవిజనింగ్ ఉన్నటువంటి ట్రాలీలను కానివ్వండి, లేకపోతే మెకానిజమ్స్ టు లిఫ్ట్, ఇవన్నీ కూడా మీరు వాటిలో పెట్టుకోవచ్చండి. ఓకే. నేను చెప్పినవన్నీ చేయాలని కాదు, మీ కిచెన్ యొక్క రిక్వైర్మెంట్ ప్రకారంగా మీరు డిజైన్స్ చేసుకోండి. సో నేను కిచెన్లో మొత్తం ఏరియాని ఓపెన్గా బ్లాంక్గా దీంట్లో చూపెడుతున్నానండి. మీ రిక్వైర్మెంట్ ప్రకారంగా మీరు చేయండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పర్టికులర్ ఏరియాలో స్మోక్ ఏరియా ఉంది, స్మోక్/పిట్ ఏరియా ఉందనుకుందాం మనము. సో ఆ ఏరియాలో మీరు ఏంటంటే కొన్ని ఐటమ్స్ని దాని లోపల పెట్టేసి మీరు మర్చిపోతారు. అది మెటల్ అవ్వచ్చు, లేకపోతే కనుక ఒక రూమ్ టైప్ మెకానిజం అవ్వచ్చు. అంటే మెటల్ అంటే నేను చెప్పేది బాక్స్ టైప్ స్ట్రక్చర్ అని అర్థం. అది బాక్స్ స్మోకర్స్ కానివ్వండి, లేకపోతే కనుక రూమ్ టైప్ ఆఫ్ స్మోకర్స్ మీరు పెట్టుకుని అవన్నీ ఏంటంటే వాటికి ఎంట్రీను ఎగ్జిట్ వీటన్నిటికీ ఉండేటటువంటి ప్రొవిజనింగు. దాని తర్వాత హెవీ మన బల్క్ కుకింగ్ అవుతుంది ఒక్కొక్కసారి. అంటే ఎట్లా ఉంటుందంటే జాకెటెడ్ వెసల్స్ ఉంటాయండి. జాకెటెడ్ వెసల్స్లో మీరు లెటసే ఒక 100 కిలోల రైసు 200 కిలోల రైసుకు కుక్ చేసుకుంటాము. ఇది హెవీ బ్యాచ్ ఆఫ్ పొటాటోస్ కానివ్వండి, లేకపోతే మీరు బ్లాంచ్ చేసేటటువంటి వెజిటబుల్స్ కానీ హెవీ లెవెల్లో ఉంటాయి. సో ఇవన్నీ ఒక చోట పెట్టుకోండి. ఓకే. దాని తర్వాత ఓవెన్స్ కూడా తందూర్ ఏరియాలో పెట్టుకోవచ్చండి. ఇట్ ఈజ్ యువర్ విష్ ఇఫ్ యూ వాంట్ టు పుట్ ఇట్, ఆర్ యూ కెన్ కీప్ అ సపరేట్ రూమ్. అంటే ఎలక్ట్రిక్ ఓవెన్స్ వీటన్నిటినీ ఒక పర్టికులర్ ఏరియాలో పెట్టుకొని ఓవెన్సు, స్టీమర్సు, ఓకే, ఇవన్నీ ఒక ఏరియాలో పెట్టుకోండి. హాట్ ప్లేట్లో మీకు 2 రకాల హాట్ ప్లేట్స్ ఉంటాయండి. ఒక హాట్ ప్లేట్ వచ్చేటప్పటికి ఓపెన్ కిచెన్లో ఉంటుంది, అదేంటి టెంపరవరీ అసెంబుల్ కోసం. కానీ ఒక లార్జ్ హాట్ ప్లేట్ విత్ గ్రిల్లర్ ప్లేట్ కానివ్వండి, లేకపోతే గ్రిల్లర్ ప్యాన్ టైప్ ఆఫ్ అ ప్లేట్ కానీ మీకు ఏంటంటే హాట్ ప్లేట్లో ఉంటుంది. మీరు ఏది కబాబ్స్ చేయటం కానివ్వండి, లేకపోతే వేరే రిలేటెడ్ ఐటమ్స్ మీరు ఆ హాట్ ప్లేట్ మీద కుకింగ్ చేస్తున్నప్పుడు ఈ హాట్ ప్లేట్లో ఎప్పుడు అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం మీరు అక్కడ ఆయిల్ స్పిల్ ఇది మన స్ప్రే చేస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ ఫైర్ హజార్డ్ నార్మల్ వాటికంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. ఓకే. నార్మల్ కిచెన్ ఐటమ్స్ కంటే కిచెన్ ఇట్ సెల్ఫ్ ఇది హై రిస్క్ ఐటమ్, దానికంటే హాట్ ప్లేట్ ఏరియా తొందరగా మంట క్యాచ్ అయ్యేటటువంటి ఛాన్స్ ఉంటుంది కాబట్టి అక్కడ ఒక ఫైర్ ఎస్టింగ్విషర్ కూడా పెట్టుకోండి. మొత్తం కిచెన్ షుడ్ బి కవర్డ్ విత్ ప్రొవిజన్ ఫర్ ఫైర్ ఎస్టింగ్విషింగ్ అండ్ దెన్ యాజ్ వెల్ యాజ్ హాట్ వాటర్, కోల్డ్ వాటరు, దాని తర్వాత గ్యాస్కి 4 వచ్చేటప్పటికి స్టీమ్కి వీటన్నిటికీ రావాలండి. ఇంకొక మెటీరియల్ మీరు ప్రతిదీ క్లీన్ చేసేటప్పుడు మీకు ఒక డ్రైనేజీ ఇన్లెట్ ఉండాలండి. మీకు వాటర్కి ఇన్పుట్ ఉన్నట్టు మీకు ఒక మీకు ఎగ్జిట్కి ఒక డ్రైనేజీకి ప్రొవిజనింగ్ ఉండాలి విచ్ విల్ యాక్చువల్లీ బీ కనెక్టెడ్ టు ద గ్రీస్ ట్రాప్ అండి. సో ఇది మీకు మేజర్ కిచెన్ ఏరియాలో ఒక 50 నుంచి 100 కేజీలు ఉడికేటటువంటి వాటికి స్టవ్స్ కానివ్వండి, లేకపోతే స్టీమ్ జాకెటెడ్ వెసల్స్ కానీ ఉన్నటువంటి ఏరియా ఒకటి సపరేట్ ఉంటుందండి. దాని తర్వాత నార్మల్ ఒక మీడియం కర్రీస్కి కుక్ చేసుకునేందుకు అటువంటి ఏరియాలో సెమీ లార్జ్ సైజ్డ్ బర్నర్స్ ఉన్నటువంటి కెపాసిటీ ఉన్న మీకు స్టవ్స్ అవైలబుల్ ఉంటాయి. ఓకే. అవి ఒక ఏరియాలో ఉంటాయి. దాని తర్వాత క్లయింట్ అసెంబ్లీ ఉంటుంది. క్లయింట్ అసెంబ్లీ అండ్ ప్లేటింగు అవి వర్క్ స్టేషన్స్ ఉంటాయి. ఆ వర్క్ స్టేషన్స్కి వాళ్ళకి ఎవరైతే అసెంబుల్ చేస్తున్నారో వాళ్ళకి వేరియస్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి
వాళ్ళకొక ప్రెప్ ఏరియా ఉంటుంది. దాని తర్వాత వాళ్ళకి ఇవన్నిటికీ పెట్టుకునేందుకు చిన్న చిన్న బిన్స్ ఉంటాయండి. అంటే ఎట్లా అంటే కనుక ఇప్పుడు రేపు పొద్దున ఏది చాప్డ్ జింజరు, చాప్డ్ గార్లిక్, దాని తర్వాత చాప్డ్ ఆనియన్, దాని తర్వాత చాప్డ్ గ్రీన్ ఆనియన్, కోరియాండరు, ఇటువంటివన్నీ అంటే నేను చెప్పేవి చాలా తక్కువ అండి. ఇంకా చాలా ఉంటాయి వస్తువులు. వాటికన్నిటి చిన్న చిన్న బిన్స్ ఉంటాయి. మీరు వస్తువు తగ్గ ప్రమాణం రిక్వైర్మెంట్ ప్రకారంగా అవి కోల్డ్లో ఉంటాయా, లేకపోతే రూమ్ టెంపరేచర్లో ఉంటాయా, లేకపోతే హాట్ వాటర్లో ఉంచాలా అనేటటువంటి నిర్ణయం మీరు తీసుకొని వాటిని ఆ రకంగా చేస్తారు. ఇంకొకటి ఫ్రైయింగ్ స్టేషన్ ఒకటి ఉంటుందండి. ఫ్రైయింగ్ స్టేషన్లో మీరు ఏం చేస్తారంటే మీ యొక్క వస్తువుల్ని మీరు వెజ్కి ఒక కడాయి ఉంటుంది, నాన్ వెజ్కి ఒక కడాయి ఉంటుంది. మీరు గనక రెగ్యులర్గా నేను చెప్పేటటువంటిది స్టాండర్డ్ కుకింగ్ అండి. ఇప్పుడు టిఫిన్ బేస్డ్ కుకింగ్లో ఒకటే మెథడ్ ఉన్నప్పుడు ఒక కడాయి మైట్ బీ ఎనఫ్ అండ్ సఫిషియంట్ ఫర్ ఇట్. కానీ మీరు ఒక మల్టీ కుసైన్ రెస్టారెంట్ నడిపిస్తున్నప్పుడు మీకు వెజ్ ఐటమ్స్ ప్రిపరేషన్ ఏరియాను నాన్ వెజ్ ఐటమ్ యొక్క ప్రెప్ ఏరియా షుడ్ ఆల్వేస్ బీ డిఫరెంట్. ఇట్ ఈజ్ రికమెండెడ్ ఓయింగ్ టు క్రాస్ కంటామినేషన్. సో అండ్ ఇప్పుడు మీరు అనొచ్చు నాన్ వెజ్ వాళ్ళు కూడా వెజ్ వాడతారు కదా కొన్ని రిలేటెడ్ యాక్టివిటీస్ అంటే, వాళ్ళ యొక్క బ్యాచ్ సపరేట్ ఉండటం మొత్తం అండి. వాళ్ళు నాన్ వెజ్ టచ్ చేసినా లేకపోతే ప్రాసెస్ అవుతున్నటువంటి యుటెన్సిల్సో లేకపోతే స్పూన్సో తెచ్చేసి వెజ్లో పెడితే కనుక వెజ్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు వాటిని సపరేట్ పెట్టుకోండి. ఓకే, ఇదంతా అయిన తర్వాత మీరు ఒక సెమీ కుక్డ్ ఐటమ్స్ని మీరు ఓపెన్ కిచెన్లోకి పంపిస్తారు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్యాటర్స్ తయారు చేశారు. ఓకే, నేను ఇప్పుడు ఈ ప్రెప్ ఏరియాలోనే మీకు బ్యాటర్స్ లేకపోతే వాటికి తగ్గ రూమ్ ఇంకొకటి సపరేట్ తయారు చేసుకుంది. బ్యాటర్స్లో మీకు ఇడ్లీ బ్యాటర్ ఉండొచ్చు, దోశ బ్యాటర్ ఉండొచ్చు, గ్రేవీలు తయారు చేసుకోవచ్చు. వాటిలో మీకు ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ ఉంటుంది. ఓకే, దాని తర్వాత మీకు స్టీమర్స్ ఉంటాయి. మీకు ఈ బ్యాచ్లో మీకు గ్రేవీస్ తయారు చేస్తున్నటువంటివి బ్యాటర్/గ్రేవీ తయారైన తర్వాత అవి మీకు ఓపెన్ కిచెన్లోకి వెళ్తాయి. ఓకే, ఇది ఈవెన్ చట్నీస్ ఆల్సో ఈజ్ అ కైండ్ ఆఫ్ అ ప్రాసెస్డ్ ఐటమ్ ఓన్లీ. సో చట్నీసు, సాసెస్, గ్రేవీసు, దాని తర్వాత బ్యాటర్సు, ఓకే, ఇన్ వాట్ ఎవర్ ఫార్మ్ ఇట్ ఈస్ దేర్. ఓకే, కొన్ని డ్రై ఇంగ్రీడియంట్ అప్పటికప్పుడు మీరు కలుపుకోవచ్చు. కానీ అవన్నీ తయారు చేసేసి అవి స్టోర్ నుంచి మీ దాకా రావాలి. అవి ప్రెప్ అయ్యి వస్తాయా, సెమీ ప్రెప్ అయ్యి వస్తాయా అనేటటువంటిది మీరు డిసైడ్ చేసుకోండి బేస్డ్ ఆన్ ద రెసిపీ. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక డిష్ గనక క్రియేట్ అవ్వాలి అంటే కనుక దాంట్లో చాలా ఎలిమెంట్ ఉన్నాయండి. ఆ ఎలిమెంట్స్ వస్తువు తయారవ్వటము, ఓకే, వస్తువు తయారైపోయిన తర్వాత అవి ప్రాపర్గా ప్లేట్ అవ్వటము, ఓకే, మీ రిక్వైర్మెంట్గా కస్టమర్ స్టాండర్డ్ ప్రకారంగా అవి ప్లేట్ అవ్వటము, అవి ప్లేట్ అయిపోయిన తర్వాత అవి మీ స్టివర్డ్కి ఇవ్వటము, స్టివర్డ్ వాటిని మళ్ళీ వెరిఫై చేసుకుంటాం వెదర్ ప్రాపర్గా అయిందా లేదా. దాని తర్వాత వాటికి చుట్టుపక్కల కావాల్సినటువంటి ఒక బేసిక్ రిలేటెడ్ ఐటమ్. ఇప్పుడు షెఫ్ ప్లేట్ చేసి ఇచ్చాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, అది ప్లేట్ చేసి ఇచ్చేసిన వెంటనే ఆ యొక్క డిష్కి సైడ్న మీకు ఒక చిన్న సలాడు, దాని తర్వాత కొన్ని చాప్డ్ ఆనియన్స్, నింబూసు, లేకపోతే కనుక మీకు రాడిష్ కానివ్వండి, లేకపోతే కుకుంబర్ టమాటా స్లైసెస్ ఉన్నటువంటి ఒక చిన్న బౌల్ పెట్టడము, ఒక చట్నీ రిలేటెడ్ ట్రే పెట్టడము, సాల్ట్ అండ్ పెప్పర్ పెట్టడము, వీలైతే కనుక కొన్ని పచ్చళ్ళలో లేకపోతే చిల్లీ ఆయిల్ ఇటువంటి ఉన్నటువంటి కొన్ని బాటిల్స్ అవన్నీ పెట్టడము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టబాస్కో సాస్ బాటిల్ జనరల్లీ ఈ మధ్యకాలంలో చాలా రెస్టారెంట్లో చూస్తున్నాం. ఒక టబాస్కో సాస్ ఉన్నటువంటి ఒక బాటిల్, దాని తర్వాత మీకు శ్రీరచ సాస్ ఒకటిను, దాని తర్వాత మిగతా రిలేటెడ్ ఐటమ్స్, వాటికి తగ్గ ఐటమ్స్, వీలైతే ఎలపినోస్, బ్లాక్ ఆలివ్స్, ఓకే, ఇవన్నీ మీరు ఏంటంటే వాటికి ఒక చిన్న బాక్స్ లాంటివి తయారు చేసేసి ఇవన్నీ దాంట్లో పెడతారు. మీ సూప్ కనుక సర్వ్ చేస్తుంటే కనుక ఆ ప్లేటింగ్ ఏరియాలో మీరు కొన్ని అదర్ ఐటమ్స్ పెడతారు. సో మీరు దానికి తగ్గ రిక్వైర్మెంట్ స్టూవర్డ్స్ చూసుకుంటారు కాబట్టేసి వాళ్ళకి వాటిని యాక్సెస్ ఇవ్వాలి. వాళ్ళు ప్లేటింగ్ అయిపోయి మిగతా ఐటమ్స్ని అసెంబుల్ చేసుకొని తీసుకెళ్ళి కస్టమర్ యొక్క టేబుల్లో వాటిని సర్వ్ చేస్తారండి. సో ఇది ఒక బేసిక్ డిజైన్ అండి. ఇక్కడ నేను ఇంకొక పర్టికులర్ పాయింట్ అసలు డిస్కస్ హెవీగా చెయ్యింది ఫ్రీజర్ అండ్ చిల్లర్ అండి. నేను అంటోంది ఏంటంటే ఈ ఫ్రీజర్ చిల్లరు మ్యాండేటరీ రిక్వైర్మెంట్ బేస్డ్ ఆన్ యువర్ టైప్ ఆఫ్ అన్ ప్రోడక్ట్.
ఇప్పుడు ఇప్పుడు బై ఎనీ ఛాన్స్ మీ రెస్టారెంట్ కనుక పిజ్జా సర్వ్ చేస్తోంది అనుకోండి, మీరు ఓవెన్ వాడతారండి. అది వుడ్ ఫైర్డ్ ఓవెను లేకపోతే చార్కోల్ ఫైర్డ్ ఓవెన్ అయింది అనుకుంటే కనుక మీరు దాన్ని ఒక సపరేట్ ఏరియాలో పెట్టాలండి, విచ్ ఈజ్ యాక్చువల్లీ హ్యావింగ్ అ సపరేట్ డిమార్కేషన్. ద రీజన్ ఈజ్ అది స్మోక్ ఎమిట్ చేసేసి మీ చుట్టుపక్కల ఏరియానే డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది వేరే వాళ్ళు పని చేసుకునే వాళ్ళని. కాబట్టేసి మీరు వాటిని సపరేట్ ఏరియాలో పెట్టుకుంటే ఏమైపోతుందంటే ఆ ఉన్నటువంటి ఇబ్బంది మీకు రాదు. అండ్ అన్నిటికంటే మెయిన్, మీకు ఎవరు కస్టమర్ ఏరియా నుంచి తెచ్చేసి ప్లేట్లని ఏది జూటా ప్లేట్లు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ మన వాష్ ఏరియాలోకి తీసుకొని వచ్చి పెట్టడము ఉత్తమోత్తమం అండి. అవి మధ్యలో కిచెన్ ఏరియా కానివ్వండి లేకపోతే ఓపెన్ కిచెన్ కానీ ఎక్కడా వాటిని డిపాజిట్ చేయకూడదండి. అవి డైరెక్ట్గా డైనింగ్ హాల్ నుంచి దే హ్యావ్ టు ట్రావెల్ టు ది వాష్ ఏరియా వేర్ ద పీపుల్ విల్ బీ దేర్ హూ విల్ యాక్చువల్లీ చెక్ ద వెయిట్ ఆఫ్ ద పర్టికులర్ ఐటమ్, మీకు వేస్టేజ్ అయినటువంటి ఐటమ్స్. దాని తర్వాత వాళ్ళు వాటిని ఏంటంటే క్లీన్ చేయటం జరుగుతుంది. మీరు అనొచ్చు నేను ఆల్రెడీ డిస్పోజ్ ఆఫ్ అయిపోయిన తర్వాత ఎవరి ప్లేట్ ఏంటి అంటే, మీరు ఏ టేబుల్లో ఏ ప్లేట్ వచ్చింది ముఖ్యం కాదండి, ఎంత వేస్ట్ అయింది అనేటటువంటిది ముఖ్యము. కాబట్టి అయితే మీరు చేస్తున్నటువంటి యాక్టివిటీస్ వర్సెస్ ది అసెస్మెంట్ డేటా కలెక్షన్ పాయింట్స్ యొక్క రిక్వైర్మెంట్స్ సపరేట్ అండి. కాబట్టి ప్లీజ్ టేక్ కేర్ ఆన్ ద ఫ్రంట్. ఓకే, మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్ డీటెయిల్ కావాలి అంటే మీరు ఇంకొక వీడియో ఉంది, ఐ హంబ్లీ రిక్వెస్ట్ ఈచ్ వన్ ఆఫ్ యూ టు సీ. ఓకే, థ్యాంక్స్ అలాట్ ఫర్ లిసనింగ్ టు దిస్. ఓకే, ఇది 100% ఇట్లాగే చెయ్యాలి అనేటటువంటి పాయింట్ కాదండి. ఇది ఉండాల్సినటువంటి మెయిన్ ఎలిమెంట్స్ కవర్ చేశాను. ఇంకా చాలా ఎలిమెంట్స్ ఆర్ నాట్ ఎట్ మార్క్డ్ ఇన్ ది లేఅవుట్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు రోటీ రూమ్ కానివ్వండి లేకపోతే స్మోక్డ్ రూమ్ కానీ ఇవన్నీ నేను అక్కడ ఏరియాలో మెన్షన్ చేయలేదు, ఎందుకంటే అన్ని రెస్టారెంట్స్లోనూ వీటి యొక్క అవసరం రాకపోవచ్చు. కాబట్టేసి నేను వాటన్నిటిని ఓపెన్గా పెట్టాను. ప్లీజ్ ట్రై టు చెక్ ద రెలవెంట్ డీటెయిల్స్ ఆఫ్ యువర్ రిక్వైర్మెంట్స్ అండ్ దెన్ డిజైన్ యువర్ రెస్టారెంట్ అప్రోప్రియేట్లీ. ఓకే, ఈ ఎడ్యుకేషన్ సిరీస్ చేయటం ఎవరిని కించపరచాలనో లేకపోతే ఎవరికో అతిగా నా నాలెడ్జ్ చెప్పాలనో పాయింట్ కాదండి. చాలామంది కిచెన్ డిజైన్లో ఫాల్ట్స్ చేస్తారండి. ఆ ఫాల్ట్ వల్ల ఏమైపోతుందంటే అన్రిపేరబుల్ మిస్టేక్స్ అయిపోతాయి. ఒకసారి కిచెన్ రన్నింగ్లోకి వచ్చేసిన తర్వాత దాన్ని కంట్రోల్ చేయటం మనకి సాధ్యం కాదు, ఎందుకంటే వ్యాపారం దెబ్బతింటుంది. కాబట్టి ఈ డిజైన్ని మనం జాగ్రత్తగా ఇనిషియల్ పీరియడ్లోనే ఎగ్జిక్యూటివ్ లేకపోతే షట్ డౌన్ పీరియడ్లో వీటిని రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ కనుక చేసుకోకపోతే ఈ ఏరియా మన క్యాపిటల్ ఎరోజన్కి పెద్ద కారణమవుతుందండి. ఎందుకంటే కిచెన్లో వాడేది ప్రొఫెషనల్ ఎక్విప్మెంట్ అండ్ ప్రొఫెషనల్ ఎక్విప్మెంట్ ఈజ్ ఆల్వేస్ ఎక్స్పెన్సివ్ అండ్ దానికి ఉండేటటువంటి మెయింటెనెన్స్ కానివ్వండి లేకపోతే కన్సల్టెంట్స్ కూడా దే ఆర్ నాట్ చీప్ అండి, దే ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్. కాబట్టి మీరు ప్రాపర్గా డిజైన్ చేసుకొని మీరు ఇంకొక 2 to 3 years తర్వాత రిక్వైర్మెంట్ని కూడా మైండ్లో పెట్టుకొని మీరు డిజైన్ కనుక చేసుకుంటే మీరు దాదాపుగా అరౌండ్ 25 to 30% ఆఫ్ దట్ పర్టిక్యులర్ కాస్ట్ మీరు ఆల్రెడీ సేవ్ చేశారు అనేటటువంటిది మెయిన్ పాయింట్ అండి. ఇది ఇంకా ఎక్కువే ఉండొచ్చు కానీ తగ్గదని నా యొక్క నమ్మకము. నేను ఒక 35-40 సంవత్సరాల్లో చాలా కిచెన్స్లో నేను ట్రావెల్ అయ్యాను. మా చిన్నప్పటి నుంచి నేను కిచెన్స్లో వర్క్ చేస్తూ ఉన్నాను. టెంపరవరీ మేక్ షిఫ్ట్ కిచెన్స్, దాని తర్వాత ప్రొఫెషనల్ కిచెన్స్, దాని తర్వాత క్యూఎస్ఆర్ స్టైల్ కిచెన్స్ మిగతా ఏరియాలన్నిట్లోనూ నేను వర్కౌట్ అయినా నేను చెప్పేది ఏంటంటే ప్రతి దాంట్లోనూ ఒక మిస్టేకు కొన్ని ఏరియాస్లో జరిగిందండి. ఓకే, సో ఇప్పుడు మిస్టేక్ అంటే ఎట్లా అంటే మీరు కనుక తందూరు వాడుతున్నారు, అది కోల్ బేస్డ్ తందూరు వాడుతున్నారు అన్నప్పుడు మీకు ఆ కోల్ ఎక్కడ స్టోర్ చేయాలి అనేందుకు ప్లేసే లేకపోతే ఎక్కడ పెడతారండి ఆ కోల్ బస్తాన్ని. సో మీరు వుడ్ ఫైర్డ్ ఓవెన్ పెట్టుకున్నారు కానీ వుడ్ పెట్టుకునేందుకు స్పేస్ లేదు, విచ్ ఈజ్ నాట్ అ స్టాండర్డ్ రిలేటెడ్ ఐటమ్. కాబట్టి మీ కన్సల్టెంట్ మిస్ అయిపోతాడు. సో నేను అంటోంది అందరూ తప్పులు చేస్తారని కాదండి. మీరు ఏంటంటే మీ రిక్వైర్మెంట్ని అక్కడ పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి వస్తువుల్లో స్ప్లిటప్ చేసేసి అవి గనక కొంత యునిక్ రిలేటెడ్ మ్యాటర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కోల్ కానివ్వండి లేకపోతే కట్టె పుల్లలు కానీ అంటే వాటికి అవి కొంచెము జనాల ఏరియాని బ్లాక్ చేయటం ఇవంతా అవుతుంది కాబట్టేసి ఓకే, లేకపోతే కర్రలు పెట్టుకుంటే మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి వాటితో. సో వాటికి తగ్గ రిక్వైర్మెంట్తో వాటికి తగ్గ ప్లేస్
అడ్జస్ట్మెంట్స్ చెక్ చేసుకొని మీ యొక్క ఇంటీరియర్ని కాపాడుకోండి. లేకపోతే ఒక పర్టికులర్ టైం పీరియడ్ అయిపోయిన తర్వాత మీ ఏరియా ఒక గవర్నమెంట్ ఆఫీస్ అయిపోతుందండి. గవర్నమెంట్ ఆఫీస్ ఈ మధ్య కాలం కాదు నేను చెప్పేది, పాతకాలపు గవర్నమెంట్ ఆఫీస్. ఎక్కడ పడినా డస్టింగు, లేకపోతే ఎక్కడ పడినా మీకు ఒక నీట్నెస్ లేకపోతే ఒక డిసిప్లిన్ లేకపోవడం లాగా ఉంటుంది. రిమెంబర్ వన్ థింగ్, ఎప్పుడైనా మీరు ఓవర్గా తెచ్చుకునేటటువంటి వస్తువుల్ని ఎప్పుడూ వెరిఫై చేసుకుంటాం కంపల్సరీ. ఓకే, ఇది నేను ఇన్వెంటరీ స్టోర్లో ఒక పాయింట్ చెప్తాను సార్. ఇప్పుడు మీరు ఒక 4 బస్తాల ఉల్లిపాయలు తెప్పించారండి. ఇవాళ మీరు తెచ్చినప్పుడు ఒక దాని యొక్క వెయిట్ వచ్చేటప్పటికి 28 kgs అనుకుందాము, ఒక బస్తా యొక్క ఉల్లిపాయ వెయిట్. మీరు దాని లోపల ఒక 4 kgలు వాడారు. ఓకే, సాయంత్రం తర్వాత మీకు ఒక వెయిట్ వచ్చింది. దానిలో కొంత డిప్ కనిపిస్తుందండి. ఎందుకంటే ఆ ఏరియాలో అది ఎవాపరేట్ అయ్యి డ్రై అయిందండి ఐటమ్, అంటే వాటర్ ఎవాపరేట్ అయిపోయింది. సో మీరు సాయంత్రం ఒక పర్టికులర్ మీరేం చేస్తారు, 4 కిలోల ఉల్లిపాయలు పొద్దున ఒక 28 kgల ఉల్లిపాయ బస్తా వచ్చింది, 4 కిలోలు ఇచ్చారంటే మీరు మీ క్యాలిక్యులేషన్ ప్రకారంగా 24 kgs ఆ బస్తాలో అవైలబుల్ ఉండాలి అనేసి అనుకుంటారు. కానీ 24 ఉండదండి, లెటర్స్ సే 23.5 ఉంది. ఓకే, మీరు 0.5ని వేస్టేజ్ కింద క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, ఏది రాత్రి మీరు క్లోజ్ చేసుకునే టైంలో ఎంత వెయిట్ ఉందని, నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ వెయిట్ చేసేసి ఆ యొక్క డిఫరెన్స్ ఏమన్నా ఉంటే దాన్ని వేస్టేజ్లో మీరు తీసుకోరండి. అది ఉల్లిపాయ బరువు తగ్గిపోయింది, అది ఏది ఒక 3 రోజుల్లో తగ్గుతుందా 4 రోజుల్లో తగ్గుతుంది, ఎంత పర్సంటేజ్ తగ్గుతుంది అనేటటువంటిది ఎన్వైర్న్మెంట్ మీద డిపెండెంట్. కానీ అది డ్రై అయిపోయింది. ద సేమ్ థింగ్ వుడ్ అప్లై టు ఏది కొంత తేమ డ్రై అయినటువంటి ఐటమ్. ఈవెన్ ఇప్పుడు రైస్ ఉందనుకోండి, కొత్త రైస్ ఉండే వెయిట్ 26 kg అయ్యి దాన్ని ఒక 6 నెలల పాటు మీరు పక్కన పెట్టే దాని తర్వాత మళ్ళీ బరువు చూస్తే అది తగ్గుతుందండి. ఎందుకంటే దాని లోపల వాటర్ వేపర్ ఎవాపరేట్ అయిపోయింది. కాబట్టి కీప్ దిస్ ఇన్ మైండ్. అది ఏంటంటే అది న్యాచురల్ అది ఒక వేస్టేజ్ అండి. ఓకే, సో దాన్ని ఒక మిస్లీనియస్ వేస్టేజ్ కింద తీసేసుకునేసి మీరు చేయాలి. బై ఎనీ ఛాన్స్ ఒక చిన్న తొక్కలు కింద పడిపోయాయి అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 grams 10 grams, వాటిని మనం కౌంట్ చేయం. కానీ మీకు 20 సార్లు ఒక 10 గ్రాములు 15 గ్రాములు కనుక పడిపోతూ ఉంటే కనుక ఎంత అమౌంట్ కింద స్పిల్ అయిపోయింది అని మీరు గమనించాలి. ఇది కూడా మీరు వేస్టేజ్లో తీసుకోవాలి. ఇది దీనికి కంట్రోల్ ఉండదు, లేకపోతే ఎలికేదో కొట్టేసింది అనుకుందాము, ఫస్ట్ ఇమీడియట్లీ రోడెంట్ని పట్టుకోవాలి. రెండో పాయింట్ వచ్చేటప్పటికి మీకు ఎంత వేస్ట్ అయింది, ఇది మనం అసలు పబ్లిక్కి ఆ ఫుడ్ని మనం ఇవ్వచ్చా అనేటటువంటి అసెస్మెంట్ మనం చేసుకుని దాని తర్వాతనే మనం వాటిని వాడుకుంటాం, సమంజసం అండి. చాలామంది ఇష్టం వచ్చినట్టు ఏది పిల్లులు కుక్కలు వీటన్నిటిని కూడా కిచెన్లోకి రాణిస్తూ ఉంటారండి. డూ నాట్ అలౌ దిస్. ఎందుకంటే ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. మీకు ప్రేమ ఉండి మీరు ఏమన్నా మీ బయట ఏమన్నా కుక్క ఉంటే మీరు భోజనం తీసుకెళ్ళి బయట పెట్టండి. కుక్కను కానీ పిల్లుల్ని కానీ లోపలికి ఎట్టి పరిస్థితిలో రానివ్వద్దండి. ఎందుకంటే మీరు చేస్తున్నటువంటిది పబ్లిక్ ఫుడ్. ఇది కుక్క పిల్లులకే వర్తింపు కాదండి. ఈవెన్ ఆవు రాకూడదు, లేకపోతే మిగతా అదర్ జంతువులు ఏవైతే ఉన్నాయో ఏవి లోపలికి రాకూడదు అనేటటువంటిది ఒక నియమం అండి. కాబట్టి ప్లీజ్ టేక్ ప్రికాషన్ ఇన్ దట్ వన్ అండ్ దెన్ డూ ది నెససరీ యాక్టివిటీ యాజ్ పర్ ది డిజైన్ ఆఫ్ యువర్ కిచెన్. ఓకే, గాడ్ బ్లెస్, హ్యావ్ అ నైస్ డే. Thank you for listening to this note.